చాలా హ్యాపీగా అనిపించింది అన్న. అది టోటల్గా అది తెలంగాణ స్లాంగ్ ఉంది, చాలా బాగుంది. ఏం బిడ్డ మంచిగా సాంగ్ కూడా చాలా రిసీవ్ చేసుకున్నాం. ఎంత గ్యాప్ వచ్చినా అన్న పవన్ కళ్యాణ్ గారికి తిరుగుండదు. పాట వింటేనే ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి. మాట విన్నావా పిల్లడా, మాట విన్నావా, ఉత్తది కాదు మాట మంచిది, మాట విన్నావా పిల్ల, మాట విన్నావా. నరులను అంటే అదే ప్రజలను. అదే అది సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం ఎక్స్పెక్టేషన్స్తో ఉండడం తప్పించి మనం గెస్ చేయలేము. సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. అందుకే అంటున్నాడు ఉత్తది కాదు మాట తత్తర పడక అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. తొందరలోనే అదేంటనేది మనం చూడాల్సి ఉంటుంది. రాజకీయ కోణం ఉందంటారు. ఇక అది మాకు తెలిసి అయితే రాజకీయ కోణం అనేది ఏమి ఉండదు. అందులో పూర్తిగా తెలంగాణ యాస భాష ఇప్పుడు సాంగ్లోనే వినిపిస్తుంది. ఇది ఏముంటుంది అనేది కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే ఉన్నాం. సో యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఉంటూ ప్రజలు సేవ చేస్తూ మూవీలో కూడా పాటలు పాడడం ఆయన స్వయంగా వచ్చి ఎలా చూస్తారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందులో మొన్న ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా అలానే సాంగ్స్ చాలా సినిమాలలో పాడుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా సినిమాలు చేస్తున్నారు. చాలామంది అట్లా ఉంటుంది. సో ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి, పాటలు పాడాలి అనే మేమైతే ఒక అభిమానిగా కోరుకుంటున్నాం. ఎందుకనంటే అక్రమాలు, దందాలు అలాంటివి అతనికి రావు కాబట్టి, అతనికి సినిమా ఫీల్డే ఒక ప్రపంచం కాబట్టి అలానే డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.